పెళ్ళికి ఇన్నేళ్లు సీక్రెట్‌గా ఉన్న రష్మిక అలానే విజయ్ దేవరకొండ ఈ ఫిబ్రవరి 26న ఒకటవబోతున్నారు. అయితే అఫీషియల్‌గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిన్న రాత్రి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విరోష్ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారని, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ మాకెప్పుడు ఇలానే ఉండాలని ఒక పోస్ట్ అయితే పెట్టారు. అయితే వీరి పెళ్లి ఉదయపూర్‌లో జరగబోతుంది. ఇప్పటికే పెళ్లికి డేట్ దగ్గరగా పడింది కాబట్టి ఇంకా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉదయపూర్ వెళ్తున్నారు. ఇక ఎయిర్‌పోర్ట్‌లో వీళ్ళ విజువల్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈరోజు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2 ఫ్యామిలీస్ కూడా ఉదయపూర్ ప్యాలెస్‌కి అయితే చేరుకున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో వీళ్ళ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే రష్మిక ఇక విజయ్ దేవరకొండ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్స్‌కి వెళ్తూ ఒకే ప్లేస్‌లో ఉంటూ ఒకే టైంలో విడివిడిగా ఫోటోస్ పెట్టడంతో ఇక అఫీషియల్‌గా జనాలందరూ ఫిక్స్ అయిపోయారు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని. ఎన్నో సార్లు వీళ్ళ పైన క్వెషన్స్ వేసినా సరే ఎప్పుడు కూడా సీరియస్ అవ్వకుండా ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తో వీళ్ళిద్దరూ ఓకే చెప్పేశారు. కాకపోతే ఎందుకు ఇంత సీక్రెట్‌గా మెయింటైన్ చేయడం? పెళ్లి కూడా ఇంత సీక్రెట్‌గా ఎందుకు చేసుకోవడం అని చెప్పి వీళ్ళపైన చాలా క్వెషన్స్ వస్తున్నాయి. అండ్ వీళ్ళకి సంబంధించి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ కూడా చాలా రోజుల ముందే వైరల్ అయింది. అప్పుడే అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ ఫిబ్రవరి 26న వీళ్ళిద్దరూ కూడా ఒకటవబోతున్నారని. సో, 26 కోసం మేము వెయిటింగ్ మేడమ్ అంటూ రష్మిక మందనని ఎయిర్‌పోర్ట్‌లో చాలామంది మీడియా వాళ్ళు అడిగినప్పుడు రష్మిక ఒక క్యూట్ స్మైల్‌తో ఇండైరెక్ట్‌గా వాళ్ళ ఇన్విటేషన్ నిజమే అంటూ క్లారిటీ అయితే ఇచ్చింది. ఇంకా ఉదయపూర్ ప్యాలెస్‌లో వీళ్ళిద్దరి వివాహం ఘనంగా జరగబోతుంది. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. ఇక పెళ్లికి 3 రోజుల ముందుగానే విజయ్ అలానే రష్మిక అయితే అక్కడ ప్యాలెస్‌కి చేరుకుంటున్నారు. ఎందుకంటే అంతకంటే ముందు హల్దీ, మెహందీ ఈవెంట్స్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో, వాటన్నిటిని విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇద్దరూ కలిపి సెలబ్రేట్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, రేపు అఫీషియల్‌గా విజయ్ దేవరకొండ, రష్మికకు హల్దీ జరిగి ఆ తర్వాత పెళ్లి పనులు ఒక్కొక్కటిగా మొదలవుతూ మెహందీ ఇవన్నీ కూడా జరుగుతాయి అంటూ కూడా లీక్ అయితే అవుతుంది. ఏదైతే ఏమైంది రష్మిక అలానే విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా ఈ విషయాన్ని అనౌన్స్ చేయడం మాత్రం అభిమానులకి చాలా హ్యాపీ మూమెంట్‌గా ఉంది. ఎన్నో రోజులుగా వీళ్ళిద్దరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా రష్మిక, విజయ్ దేవరకొండ వాళ్ళ పెళ్లికి 3 రోజుల ముందుగా ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో వెళ్తున్నట్టుగా కూడా విజువల్స్ బయటపడ్డాయి. విజయ్ దేవరకొండ అలానే వాళ్ళ తమ్ముడు రష్మిక మందన వీళ్ళందరూ కూడా ఎయిర్‌పోర్ట్ విజువల్స్ మీరు కూడా ఇక్కడ చూసేయొచ్చు.